హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు కార్ లవర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి అడాస్ టెక్నాలజీ. ఈ కార్లో అడాస్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ అడాస్ టెక్నాలజీ ఉన్న కార్ మనం తీసుకోగలమా, ఇది సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ టెక్నాలజీ అనేది చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది. సో 10 సంవత్సరాల క్రితం మన దగ్గర అన్ని కీప్యాడ్ ఫోన్లే ఉండేవి. సో ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. సో ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ సామాన్యుల చేతిలోకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో చెప్పలేండి ఎలా ఉంటుందో. సో దీని గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం రండి. ఈ అడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అంటారండి. ఈ అడాస్ 1990వ సంవత్సరంలో కార్లలో ప్రవేశపెట్టబడింది. ఇది కెమెరా, సెన్సర్ మరియు రేడార్లతో పనిచేస్తుంది. దీంట్లో 0 నుంచి 5 లెవెల్స్ ఉంటాయి. సో 0 నుంచి 2 లెవెల్స్ మాత్రమే ఇండియాలో ప్రస్తుతానికి వాడుతున్నారు. 3 నుంచి 5 లెవెల్స్ ఇంకా రాలేదు. లెవెల్ 1లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా క్రూజ్ కంట్రోల్ అంటే అందరికీ తెలుసు. మన స్టీరింగ్ దగ్గర ఉన్న క్రూజ్ కంట్రోల్ బటన్ని ఒక పర్టికులర్ స్పీడ్లో మనం ఆన్ చేసుకుని హైవేలో వెళ్తుంటే అదే స్పీడు మెయింటైన్ చేస్తూ కారు ముందుకు వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో అప్పుడు క్రూజ్ కంట్రోల్ రిలీజ్ అయిపోతుంది. కానీ ఈ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అలా కాదు. సో ముందున్న కారు యొక్క స్పీడ్ని అడాప్ట్ చేసుకుంటుంది. సో అదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. ముందు కార్స్లో అయితే మాత్రం మనకి అలర్ట్ ఇస్తుంది. డ్రైవర్ దాన్ని బట్టి బ్రేక్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అంటారు. సో ఈ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అంటే ముందు కార్ని అడాప్ట్ చేసుకుంటుంది. మనకి ముందుగా ఏదైనా ఆబ్జెక్టివ్ సడన్గా వచ్చి బ్రేక్ వేస్తే కనుక ఇది ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తుంది. సో డ్రైవర్ ఎప్పుడైనా ఆదమర్పుగా ఉన్నా లేకపోతే మంచు వర్షంలో మనకి విజిబిలిటీ సరిగ్గా లేకపోయినా కూడా ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి లైన్ డిపార్చర్ వార్నింగ్. ఒకవేళ ఈ బటన్ మనం హైవేలో ఆన్ చేసుకుని వెళ్తుంటే పర్టికులర్గా ఒక లైన్ పట్టుకుని మాత్రమే కారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ లైన్ తప్పుతుంటే కనుక మనకి ఇండికేషన్ ఇస్తుంది. కొన్ని వెహికల్స్లో అయితే మనం క్రాస్ చేయాలనుకున్న వెహికల్స్ కోసం జస్ట్ సిగ్నల్ ఇండికేషన్ ఆన్ చేస్తే అది ఆటోమేటిక్గా తర్వాత కార్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. హై అండ్ కార్స్లో అయితే మిర్రర్స్లో కూడా ఈ ఇండికేషన్ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి బ్లైండ్ స్పాట్ మానిటర్ అంటారు. ఒకవేళ మన పక్కన ఏదైనా కారు ఉందనుకోండి, అది మనకు అద్దంలో కనిపించకపోయినా కూడా ఈ సిగ్నల్ అనేది మనకి చూపిస్తుంది మన పక్కన కారు ఉన్నట్టుగా. ఈ లెవెల్ 1 కార్స్ వచ్చేసి టాటా హ్యారియర్, ఎంజీ ఆస్టర్, ఎంజీ జెటసియర్, మహీంద్రా XUV 500, హైండాయ్ టుక్సన్, హోండా సిటీ EHEV అటువంటి కార్లలో మాత్రమే ఈ లెవెల్ 1 అనేది వచ్చిందనమాట. లగ్జరీ కార్స్లో బెంచ్, BMW, లెక్సస్, ల్యాండ్ రోవర్, జాగ్వర్, పోర్ష్, ఆడి వంటి కార్లలో ఈ ఫీచర్ అవైలబుల్లో ఉంది. ఇంకా లెవెల్ 2 వచ్చేసి క్లచ్, బ్రేక్, స్టీరింగ్ అంతా కూడా తీసుకుంటుంది. కాకపోతే డ్రైవర్ సూపర్వైజర్ అనేది కంపల్సరీగా దీనికి ఉండాలి. ఇది పర్టికులర్ సినారియోస్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఎంటీ రోడ్స్ లేకుంటే లైన్ మార్కింగ్ క్లియర్గా ఉండాలి. 100% డ్రైవర్ అయితే సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ స్టీరింగ్. లెవెల్ 1లో మనం చూసాం కదా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్. దీంట్లో అడ్వాన్స్డ్గా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ స్టీరింగ్ అనేది ఇచ్చారనమాట. యాక్సిడెంట్లు నివారించడం కోసం ఇది చాలా మంచి ఫీచర్. తర్వాత వచ్చేసి ట్రాఫిక్ జామ్ అసిస్టెంట్. ఇది నాకు చాలా ఫేవరెట్ ఫీచర్ అండి. మనం ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు మనం బ్రేక్ మీద కానీ క్లచ్ మీద కానీ కాలు పెట్టాల్సిన అవసరం లేదు. మన ముందు ఉన్న వెహికల్ స్పీడ్ని అడాప్ట్ చేసుకుని ట్రాఫిక్ జామ్లో ఆ ముందు కారు కదులుతున్నప్పుడు ఇది కూడా మన కారు కూడా కదులుతూ ఉంటుంది అనమాట. చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఈ ఫీచర్ అనేది చాలా యూజ్ఫుల్ ఫీచర్ ఇన్ ఇండియా. తర్వాత వచ్చేసి ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్టెంట్స్. ఇది ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ మహిళలకు కానీ చాలా యూజ్ఫుల్గా ఉండే ఫీచర్ అండి. పార్కింగ్ ప్లేస్లో మనం ఈ ఫీచర్ సెట్ చేసుకుంటే పార్కింగ్ అనేది ఆటోమేటిక్గా చేస్తుంది. ఇండియాలో లెవెల్ 1లో ఏ కార్స్కి అయితే ఫీచర్ అవైలబుల్ ఉందో లెవెల్ 2కి కూడా అదే కార్స్కి అవైలబుల్ ఉంది. ఇక లెవెల్ 3లో కోఆపరేటివ్ డ్రైవింగ్ ఆటోమేషన్ అనే ఫీచర్ ఉంటుందండి.
ఇది పూర్తిగా ఏఐతో వర్క్ అవుతుంది, హ్యూమన్ సూపర్వైజింగ్ కూడా కావాలి. సో ఇందులో ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ అనే ఫీచర్ రాబోతుంది. సో ఈ ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ అంటే మనకు ముందుగా ఏదైనా వెహికల్ వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా హై బీమ్ని లో బీమ్ చేస్తుంది. వెహికల్ వెళ్ళిపోగానే లో బీమ్ మళ్ళీ హై బీమ్ అయిపోతుంది. ఇది చాలా బద్ధకంగా ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది కియా E7లో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో ఈ కార్స్ అవైలబుల్గా లేవు. ఇకపోతే లెవెల్ 4. ఈ లెవెల్ 4లో హై డ్రైవింగ్ ఆటోమేషన్ అనేది ఉంటుందండి, HDA అంటారు. దీంట్లో అయితే స్టీరింగ్ అనేది 100% ఉండదు, డ్రైవర్ సూపర్విజన్ కూడా అవసరం లేదు. ఇది మ్యాక్సిమం ట్యాక్సీ కోసం వాడే అవకాశం ఉంది. USA, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ట్యాక్సీ తయారీ కోసం దీన్ని వాడుతున్నారు. ముఖ్యంగా వైమో, క్రూజ్, ఎర్గో వంటి కంపెనీలు దీన్ని పరీక్షిస్తున్నాయి. ఇక చివరిగా లెవెల్ 5. ఈ లెవెల్ 5 ఏంటంటే కంప్లీట్గా డ్రైవర్లెస్ కార్ అండి. సో ఇది ఏ కంట్రీ కానీ ఏ కంపెనీ కానీ ఇంకా తయారు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ఇది ఇండియాకి రావడానికి అయితే చాలా టైం పడుతుంది. ఒకవేళ ఇండియాకి వస్తే కనుక పూర్తిగా డ్రైవర్ అవసరం ఉండకపోవచ్చు.